హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్ ఊరా మావ. అయితే ఇప్పుడు ఒక ట్రూత్ చెప్తా. నేను గల్ఫ్ కు వచ్చి కొందరు ఎట్లాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తారని. ఫస్ట్ ఫేస్ చేసేది ఏంటంటే ఎంటికలు పోవడు. ఎంటికలు ప్రతి ఒక్కరికి పోతాయి. కొత్త గల్ఫ్కి వచ్చిన వాళ్ళకి అది ఎంత నిండా ఉండని ఎంటికలు. ఎందుకంటే నీళ్ళ ప్రభావం ఉంటుంది, సాల్ట్ వాటర్ ఉంటుంది, ప్లస్ ఇంకోటి గరం నీళ్ళు చేస్తే ఎంటికలు ఊడిపోతాయి. అంతేనా? మళ్ళీ ఇంకోటి, ఒకవేళ ఏజ్ నువ్వు 35+ దాటి నువ్వు గల్ఫ్ ఉన్నావు అనుకో, నీకు షుగర్ కానీ, బీపీ కానీ, మోకాల నొప్పులు కానీ, ఇట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే కంపల్సరీ అవుతాయి. మా హెయిర్ యూపీస్ ఒకసారి బెడ్ లో ఎట్లా పడిపోతాయి అన్నది నేను అందుకే అప్పుడప్పుడు క్యాప్ పెట్టుకొని కవర్ చేస్తా. ఇగో ఎంటికలు చూడు ఏర్పడుతున్నాయా. ఇది S24 అల్ట్రా, అది ఇచ్చదే క్యాప్చర్ చేస్తుంది మొత్తం, జూమింగ్ కానీ మంచిగా ఉంది మొబైల్. ఇది ఒక్కటి మంచి పని చేసిన నేను తీసుకొని. ఇగో ఈడ ఉండేటివి ఉంటాయి, ఊసిపోతాయి. స్ట్రెస్ తీసుకోవద్దు డ్యూటీ మీద కానీ, ఇంటికాడి ప్రెషర్ కానీ, ఏదున్నా కానీ కూల్ గా హ్యాండిల్ చేసుకోవాలా. నువ్వు గరం నీళ్ళు చేస్తావంటే ఎంటికలు ఈజీగా ఊసిపోతాయి, బాత్రూమ్ లో పడిపోతాయి, నా బెడ్ లో పడిపోతాయి. నువ్వు డ్యూటీ ఏంగా ఇట్లా చేతున్నా అనుకున్న డ్యూటీలో కూడా పడిపోతాయి. అట్లా ఉంటుంది పరి. అచ్చోళ్ళకి ఎంటికలు గుండు తీసుకుంటామంటావా లేకుంటే చిన్నగా ఉంచుకుంటే బెటర్ హెయిర్స్. మనం ఉంచుకోలేవు. నేనంటే హోటల్ వేలో వేసిన కాబట్టి మీసలు తీసినా గడ్డ తీసినట్టవా.